బాధపడుతుంది. అటువంటప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మీరు మీ హుందాతనాన్ని మర్చిపోయి పండబెట్టి తొక్కుతా, గడీల దొరసాని ఇవన్నీ మాటలు మాట్లాడడం ఏందో ఒకసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. మీరు సభలో మాట్లాడుతుంటే నీ సభ పైన ఉన్నటువంటి నీతో పాటు కూర్చున్నటువంటి కొంతమంది మహిళలు వాళ్ళు ముఖాలు తిప్పుకోలేకపోయారు నువ్వు మాట్లాడే మాటలు మట్టి చూస్తూ. ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఒక ఆడపిల్ల ఓకే, ప్రత్యర్థి మాట్లాడండి, రాజకీయ పరంగా ఏమైనా ఉంటే మాట్లాడండి. పర్సనల్గా ఒక వ్యక్తిని పట్టుకొని ఆ విధంగా మాట్లాడడం అనేటువంటి నీలాంటి సీఎం, ఒక సీఎంగా ఉన్నటువంటి నీలాంటి వారికి తగదు అది వాస్తవంగా. ఇంతకుముందు ఒక ఉన్నాయన నేనే రాజును, నేనే మంత్రిని, మొత్తం ఎలేసిన 10 ఏళ్ల నుంచి తొక్కేసిన, నూకేసిన, నరికేసిన అంటే తీసి జనాలు మూలకేసిండ్రు అడ్డమైన మాటలు మాట్లాడినందుకు. నీ పరిస్థితి కూడా చివరికి అదే విధంగా అవుతుంది. నీకు వచ్చింది అవకాశం జనాలకు